Hi, hello guys. Welcome to Chemistry Adda YouTube channel. So today our topic is magnetic moment COF6 3 minus and CON6. How many unpaired electrons calculate? So MSc first sem. This is the most important topic. So previous class lo manam already teluskunnam how to calculate the D1, D2, D3 for d orbital splitting energy. So CFT and complexes. So now this is the one of the most important question for MSc students. So this question I will explain. After that వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎగ్జామ్లో ఎలా రాయాలనేది కూడా నేను కంప్లీట్గా రాసి మీకు పెడుతున్నాను. సో ఈజీగా ఉంటుందండి. సో డోంట్ మిస్ టు వాచ్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో ఆల్ చాప్టర్ నోట్ మన నోట్స్ ఛానల్లో ఉంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ కమెంట్ ఇట్. So coming to the topic, magnetic moment COFE6 and C1, how many unpaired electrons calculate? So point 1. So coming to the topic, simple tricks guys. So point 1, so you have to find out the metal charge first. What is that? You have to find out the metal charge. After that, charge plus ligand charge is equal to complex charge formula. What is that? Charge plus ligand charge. Charge plus ligand charge is equal to complex charge formula. ఇది సింపుల్ ట్రిక్స్, మీరు ఫండమెంటల్స్ కూడా సో మిస్ అవ్వకుండా చూడండి. సో charge plus ligand charge is equal to complex charge formula. So now coming to the complexes, COF6 3 minus. So we have to find the oxidation state. So now CO 6 into minus 1, 6 into F and minus 1 మనకి అందరూ తెలుసు, F minus 1, so minus 3, that is CO is equal to plus 3. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ కాంప్లెక్సెస్ COCN6 3 minus. సో ఇదే చార్జ్ ప్లస్ లైగండ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ చార్జ్. సో CO ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ నో దట్ CO ఈజ్ ప్లస్ 3. సో కమింగ్ టు ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, CO atomic number is 27. Now electron configuration is 1, so 27. So CO plus 3 ఇచ్చారు కాబట్టి 27 minus 3, 27 minus 3 is 24. Then electron configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p6 and 3d6. So what is that? CO plus 3 is equal to 3d6, right? So both d electrons are 6. ఇక్కడ కూడా CO plus 3, here also CO plus 3. Both electrons are both d electrons is equal to 6, right? Next coming to the point 2, find out ligand is strong or weak. సో గేమ్ మొత్తం ఇక్కడే ఉంటుంది, లిజన్ కేర్ఫుల్లీ. ఫైండ్ అవుట్ ligand is strong or weak. So game is depend on this only. So find out ligand is strong or weak. సో వీక్ ఫీల్డ్ అంటే ఏమేమి ఉంటాయో ఇప్పుడు చెప్తాను. వీక్ ఫీల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ స్పెక్ట్రోకెమికల్, ఇది గుర్తు చేసుకోండి. H2O ఇవి ఉంటేమో స్ట్రాంగ్ వీక్ ఫీల్డ్. దెన్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ ఈజ్ ఏంటంటే NH3 CN minus CO సంథింగ్ లైక్ దిస్. సో ఈ F మైనస్ ఈజ్ మనకి వీక్ ఫీల్డ్. ఇచ్చిన కాంప్లెక్సెస్లో ఈ F అనేది వీక్ ఫీల్డ్ అండ్ CN మైనస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఫీల్డ్. సో వీ ఫైండ్ అవుట్ what is weak and what is strong. So weak field is no electron pairing.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ టాపిక్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. వీక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు నో ఎలక్ట్రాన్ పేరింగ్. అందరు కన్ఫ్యూజ్ అవుతారా హౌ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్ అని. సో ఇది చూసుకోండి, హై స్పిన్ కాంప్లెక్స్, దట్ high spin complex. Strong field is pairing. So pairing ఉంటుంది అన్నమాట. సో pairing is available. So this is for low spin complex. So next is point 3 is, సో ఇక్కడ గాలి వస్తుంది, సో అందుకని ఇలా అవుతుంది. సో పాయింట్ 4 is, so what is point 4? So here T2g and EG orbitals in T2g, wait ఒక్క నిమిషం గైస్, T2g అండ్ 2 సెట్స్ మనకు ఉంటాయి. ఇక్కడ 2 సెట్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? T2g అండ్ EG సెట్స్ మనకు తెలిసింది. సో T2gలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈజీలో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, రైట్? సో నౌ COEF6 3- చూస్తే హై స్పిన్ సో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ 1 2 3 T2g అండ్ ఈజీ. సో హై స్పిన్, సో మనకి పేరింగ్ ఎలా, ఫస్ట్ 1 2 3 హున్స్ రూల్ లాగా మనము చేస్తాము. 1 2 3 4 5. సో ఆఫ్టర్ దట్ పేరింగ్. సో హియర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలంటే అన్పేర్డ్ ఈజ్ 4. సో అన్పేర్డ్ ఈజ్ 4. సో కమింగ్ టు ద COCN6 3- కి హియర్ 1 2 3 T2g అండ్ ఈజీ. సో ఇయర్ పేరింగే ఉంటుంది 1 2 3, నో అన్పేర్డ్. సో హియర్ అన్పేర్డ్ ఈజ్ 0. సో స్పిన్ ఫార్ములా 0.5 spin movement. 0.5 is, what is that? Spin magnetic moment. So we have to find out the magnetic moment. So what is the magnetic moment? Spin only formula. So spin only formula, mu is equal to n into n plus 2, that n is equal to 4. So mu is equal to 4 into 4 plus 2 square root, that is 24, that means 4.90. So spin only formula for another one, mu is equal to n into n plus 2, that n is equal to 0, so mu is equal to 0. సో సింపుల్ ట్రిక్ చెప్పాలి అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్ ఈజ్ F is equal to fail, that is equal to weak, that is equal to 4 unpaired. CN is equal to clever and neat, that is equal to strong, that is equal to that is equal to strong, 0 unpaired. So this is for explanation guys.
So now how to write the theory in exams. So now I want to give these notes. So డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి గైస్. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ ఆల్ నోట్స్ మన ఛానల్లో ఉంది విత్ సింపుల్ ట్రిక్స్ అండ్ టోటల్ ఎగ్జామ్లో ఎలా రాయాలనేది మన దగ్గర ఉంది. సో ఇది మీరు చూసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.